హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం వంకాయ టమాటో పచ్చిశనగపప్పు వేసి దాంట్లో ఎగ్స్ కూడా వేసి ఈజీగా తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, బిగినర్స్ కానీ రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ చక్కగా ఇది తక్కువ టైంలో ఇట్టే ప్రిపేర్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చండి. అది ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఒక పాన్ తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, కొంచెం శనిమం చెక్క వేసుకోండి, 3 క్లోవ్స్ వేసుకోండి, లవంగాలు 3 వేసుకోండి, ఒక ఇలాచీ వేసుకోండి, షాజీరా ఒక పావు స్పూన్ వేసుకోండి. దీంట్లో డిఫరెంట్ మసాలాస్ వేసుకుంటున్నాం. మనం రెగ్యులర్గా వేసే జీలకర్ర అవి వేయట్లేదండి. మినప్పప్పు, ఆవాలు అలా కాకుండా డిఫరెంట్గా మనం మసాలా వేసుకుంటే దీన్ని మనం చక్కగా పూరీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఎలా అయినా మీరు తినొచ్చు. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా ఇట్టే చిటికలో తయారు చేసే వంటలండి. చూసారు కదా, మీ ఈ విధంగా చక్కగా అవి కొంచెం వేపండి, సరిపోతుంది. మరి మాడకొట్టమాకండి, మాడకొడితే మీరు ఏం వేస్తున్నారు అనేది రుచి కూడా ఉండదు. అందుకని ఏగనట్టుగా అయితే మీరు వేయించాలి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయను చాప్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాజ్ యూజువల్గా వేసుకొని, పచ్చిమిరపకాయలు అయితే 3 వేసానండి. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు వేసుకోండి. నేనైతే కరివేపాకు ఇలా వేసి మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. మెత్తబడే వరకు అయితే మీరు ముక్కలు వేయించుకోండి, ఉల్లిపాయ ముక్కలు. చూస్తారు కదా, ఈ చిటికలో అయిపోయే వంటలు అయితే మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఈజీగా అస్సలు రాని వాళ్ళు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకుని టేస్టీగా తినచ్చు. మీరు మామూలుగా వంకాయ టమాటో ఎలా చేసుకుంటారో కాకుండా టేస్టీగా ఎలా తినాలి తక్కువ టైంలో అనేది మీకు నేను చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా మనకి ఈ తాలింపు వేగుతుందండి. వేగిన తాలింపులో మనం వంకాయలు ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నామండి. 1/2 కిలో వంకాయలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలు వేసుకొని మనం తాలింపులో యాడ్ చేసుకున్నాం. తాలింపులో యాడ్ చేసుకున్నప్పుడు అవి చేదెక్కకుండా మనం సాల్ట్ అయితే ఇమిడియట్లీగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3/4 స్పూన్ వరకు కూడా సాల్ట్ అనేది మీరు ఎంత తింటారు అనేది మీ ఇష్టంతో ఉంటుంది. పసుపు కూడా వేసేసాను. ఇంకా మీకు కండ్ర అయితే వెక్కదు ముక్కలు. లేకపోతే ఏం వేయకుండా వేసినట్లయితే కొంచెం చేదు అయితే వస్తుందండి. కాబట్టి మనం సాల్ట్ ఇమిడియట్లీగా వేస్తాం, పసుపు వేస్తాం. ఇంక ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మనకు టేస్ట్ అయితే చేంజ్ అవ్వదండి. వంకాయ టేస్ట్ వంకాయలాగే ఉంటుంది. ఇప్పుడైతే మనం టమాటాలు ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. చిన్న టమాటాలు తీసుకొని చక్కగా చాప్ చేసుకొని దాన్ని కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని చక్కగా మగ్గనిద్దామండి. పచ్చిశనగపప్పు మనం యాడ్ చేయాలనుకున్నాం కదా కర్రీలో. ఇది మనం ఇప్పుడు తయారు చేసి చూసుకునేది శనగపప్పు వంకాయ టమాటో కర్రీ. దాంట్లో మనం ఎగ్స్ ఎప్పుడూ తింటూ ఉంటాం కదా, దీంట్లో ఎగ్స్ జోడిస్తే ఎంత టేస్ట్ వస్తుంది అనేది ఒకసారి మీరు చేసి చూసుకోండి. అమితమైన టేస్ట్ అయితే వస్తుంది. అదే విధంగా యాడ్ చేస్తాను అనేది మీరు ఇప్పుడు చూడండి. దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ టైంలో చేసే వంట మనకు అన్ని రుచులు దాంట్లో యాడ్ అవ్వాలి. వెజిటేరియన్ యాడ్ అవ్వాలి, నాన్ వెజిటేరియన్ కూడా. కాబట్టి మనం ఇలా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1/2 స్పూను అంతేనండి, అంతకంటే ఎక్కువ వేయద్దు. దాన్ని ఒక మరీ అలా సెంటర్లో పెట్టుకున్నట్లయితే అది వేగిపోతుందండి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కొంచెం కూడా మనం యాడ్ చేసుకుందామండి. చాలా పించ్ ఆఫ్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనం ఎక్కువగా మసాలా యాడ్ చేసుకొని అంత అవసరం కూడా మనకు లేదు. చక్కగా ఇలా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్తో శనగపప్పు వంకాయ టమాటో ఎగ్ కర్రీ అయితే మీకు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం గరం మసాలా, పించ్ ఆఫ్ గరం మసాలా, పించ్ ఆఫ్ ధనియాల పొడి కూడా మనం ఈ సమయంలో యాడ్ చేసుకుందాం మన కర్రీలో. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే నా ఛానల్ కొత్తగా అయితే ఎవరైతే చూస్తున్నారనుకోండి, వాళ్ళైతే ప్లీజ్ మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండమ్మా. ఇప్పుడు మనం కారం కూడా తగినంత, నేనైతే 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఎందుకంటే మనం వేసేది గరం మసాలా అన్నీ వేసాం కాబట్టి మనం కారం తక్కువ ఉంటేనే మనకు బాగుంటుంది. ఇదిగోండి ధనియాల పొడి, గరం మసాలా పించ్, అంతే సరిపోతుంది. మొత్తాన్ని అయితే మనం ఈ విధంగా వేగనిస్తున్నాం. ఇంత మట్టికి మనం వాటర్ పోయలేదండి. ఇప్పుడైతే మనం గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. మొత్తం మగ్గిన తర్వాత చెప్పాను కదా మీకు, గరం మసాలా, ధనియాల పొడి, పించ్
వేసుకున్నామండి. అంతేనండి, ఎక్కువ మసాలా వేయలేదు, చక్కగా ఉంటుంది. ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ ఎక్కువ అవుతుంది, మీకు చాలా బాగుంటుంది. ఎగ్ అవన్నీ మిక్స్ అవ్వటం వల్ల మీకు నాన్ వెజ్ తినలేదు అన్న ఫీలింగ్ అని ఉండదండి. నాన్ వెజ్ ఫీలింగ్ మీరు దీంట్లోనే చూసుకోవచ్చు. చక్కగా తింటుంటే మాత్రం అలాగే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ, బిగినర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ, ఫాస్ట్గా అయిపోవాల్సిన వాళ్ళు కానీ ఇదైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. వాటర్ అయితే నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే శనగపప్పు మనకు ఉడకాలి కాబట్టి. ఈ విధంగా అన్నీ మనం వేసేసామండి. తిప్పుకోండి ఇలాగా. ఇప్పుడు మనం ఎగ్స్ని ఇంకొంచెం వాటర్ పోద్దామండి, ఎందుకంటే శనగపప్పు మనం కొంచెం మెత్తగా ఉడకాలి కదా. శనగపప్పు బాగా ఉడికితేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. అది ఉడకనట్లు ఉంటే టేస్ట్ తెలియదు. మనమైతే నానబెట్టుకున్నానండి శనగపప్పు. నేను ముందు ఫ్రిడ్జ్లో నానబెట్టి పెట్టుకున్నాను, రాత్రి నానబెట్టి పెట్టుకుంటానండి. అది ఎప్పుడు అలా నాని ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు శనగపప్పుని యూజ్ చేస్తాను. అలా మీరు కూడా చేసి చూడండి ఒకసారి. ఇప్పుడైతే ఎగ్స్ని మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని అలా కొట్టేసేసుకొని ఒక పక్కన సైడ్న ఒక ముద్దలాగా వచ్చేలాగా ఒక ఎగ్ తిన్నట్టు ఫీలింగ్తో టేస్ట్తో ఉంటుందండి. ఇలా వేసుకొని కొత్తిమీర వేసుకోండి దాని మీద. మనం ఎప్పుడు కూడా కొత్తిమీర ఉడికిస్తాం, కర్రీలో ఉడికించినప్పుడే దాని టేస్ట్ అయితే మనకు తెలుస్తుందండి. కొత్తిమీరని ఆరోగ్యరీత్యా కానీ ఎట్లయినా సరే ముందు ఉడికితే మాత్రం దాని టేస్టే వేరండి. మీరు ఎప్పుడు కూడా అలా చేసుకోండి. కొత్తిమీరని కర్రీలోనే ఉడకనివ్వండి. సాల్ట్ ఏమైనా సరిపోలేదంటే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇలా ఉడకనిద్దామండి. చూసారు కదా, సూపర్ టేస్ట్గా ఉండే శనగపప్పు, వంకాయ, టమాటో, ఎగ్ కర్రీ. తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ, టేస్ట్ చూడాల్సిన కర్రీ ఇది మీరు. ఇప్పుడైతే మనం ఉప్పుని, సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నామండి. సరిపోని పక్షంలో కొంచెం వేసుకుందాము, సరిపోయిన పక్షంలో మనం వేసుకోవద్దు. నాకైతే సరిపోలేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. ఉప్పు అనేది మీ ఇష్టం కదండి, మీ టేస్ట్కి తగినంత మీరు ఉప్పునైతే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి కర్రీ. మీకు అసలు ఒక 15 నిమిషాలు కూడా పట్టలేదండి, కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో, ఎమ్మీగా. ఎగ్స్ కూడా ఉడికిపోతున్నాయి. ఈ విధంగా ఉడకనిద్దాము. 1 నిమిషం 2 నిమిషాల పాటు ఇలా లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. మంచి వాసన వస్తుందండి. ఇలా తిన్నారనుకోండి మీకు చికెన్ మీద కూడా ఉండదండి, చక్కగా అంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఇంకెందుకంటే ఆలస్యం. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా ఎగ్ ఎలా వస్తుందో. ఒక్కొక్కళ్ళు ఆ ఎగ్ వేసుకొని తిన్నట్లయితే ఎలా ఉంటుందంటారు? సూపర్గా అయితే ఉంటుందండి. అంతేనండి, రెడీ. ఇప్పుడు మీరు చక్కగా సర్వ్ చేసుకోండి, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి, వేడి అన్నంలో వేసుకోండి, చక్కగా తినండి. అదిరిపోయే రుచితో అయితే మీకు ఉంటుందండి ఈ కర్రీ. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి.